హాయ్ ఫ్రెండ్స్, 1929వ సంవత్సరం అమెరికాలోని న్యూయార్క్లో ఒక జూదగాడు తన 9 నెలల లగ్జరీ కార్ను కేవలం $300కు అమ్మకానికి పెట్టాడు. అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అతను దాన్ని $100కు అమ్మకానికి పెట్టాడు. అయినా సరే ఎవరూ కొనలేదు. అమెరికాలో ఆ సంవత్సరం ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం వల్ల దాన్ని ఎవరూ కొనలేకపోయారు. ఆ మాంద్యం ప్రపంచంలోని అతిపెద్ద మాంద్యం అని, దాన్ని ద గ్రేట్ డిప్రెషన్ అని అంటారు. మరి అమెరికా దాని నుంచి ఎలా బయటపడింది, తిరిగి తన పూర్వ వైభవాన్ని ఎలా సంపాదించింది? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1918లో జరిగిన ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో నాశనమైన బిజినెస్ అమెరికాలో మొదలైంది. ఆ యుద్ధం ప్రభావం అమెరికా మీద పడలేదు. అమెరికా యూరోప్కి కావలసిన వస్తువులన్నీ అందించి ధనికమైన దేశంగా మారసాగింది. ఫెడరల్ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వసాగింది. ఆ సమయంలో జనరల్ మోటార్స్ రేడియో కంపెనీ రుణాలు తీసుకుని తమ ఉత్పత్తిని చాలా ఎక్కువగా పెంచుకున్నాయి. పెరిగిన ఉత్పత్తిని అమ్ముకోవడం కూడా అవసరం. అందుకని బ్యాంకులు కూడా కొనడానికి రుణాలు ఇవ్వటం మొదలుపెట్టాయి. ఇలా డిమాండ్ అండ్ సప్లై జరుగుతూ వచ్చింది. అమెరికాలో ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని అమ్ముకోవడంతో ఎక్కువ లాభాలు రావటం, అవి చాలా వరకు కంపెనీ యాజమానుల జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో అమెరికాలో చాలా చిన్న కంపెనీల యాజమానులు కూడా కోటీశ్వర్లయ్యారు. ఈ కారణంగా అమెరికాలోని వాల్ స్ట్రీట్లోని స్టాక్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అలా కొన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉండటంతో రాబోయే కాలంలో ఇంకా పెరుగుతాయని అందరూ అనుకుంటూ ఉన్నారు. పేదవాళ్లు కూడా ధనికుల దగ్గర నుంచి డబ్బు తీసుకుని షేర్ మార్కెట్లో పెట్టసాగారు. తక్కువకు కొని రేపు ఎక్కువకు అమ్మాలని అమెరికాలో అందరికీ ఆశ కలిగింది. కానీ దీంట్లో చాలా పెద్దవాళ్లు కూడా ఉండి తమ ఇష్టానుసారం నడపసాగారు. ఈ పెద్ద కంపెనీలన్నీ కలిసిపోయి ఒక సిండికేట్గా ఏర్పడాలనుకున్నాయి. అలా పెద్ద కంపెనీలన్నీ కలిసి అమెరికా షేర్ బజార్ని తోలుబొమ్మలా ఆడించాలనుకున్నాయి. దీనికోసం వాల్ స్ట్రీట్ని ఎంచుకున్నాయి. ఇందులో యునైటెడ్ స్టీల్స్, జనరల్ మోటార్స్, ఆర్సీఏ, బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి 68 కంపెనీలు సిండికేట్లో కలిసి ఉన్నాయి. దీని ప్రముఖుడు ఆర్సీఏకు చెందిన మైఖేల్ మిహాన్. ఈ కంపెనీలన్నీ కోట్ల డాలర్లు జమ చేసుకుని 11 మార్చి 1929న డైలీ న్యూస్ అనే పత్రికకు లంచం ఇచ్చి ఆర్సీఏ కంపెనీ షేర్ విలువ $100 దాటుతుందని వార్త వేమన్నాయి. ఈ వార్త వల్ల అమెరికాలో మాంద్యం మొదలైంది. దీంట్లో నష్టపోయింది ఒక్క అమెరికా మాత్రమే కాదు, దాంతోపాటు బ్రిటన్, జర్మనీ, యూరోప్లో ఇంకా అనేక దేశాలు. ఉదయం 10:30 షేర్ మార్కెట్ ఓపెన్ అవగానే ఆర్సీఏ యజమాని మైఖేల్ మిహాన్ ఒకేసారి 5,000 ఆర్సీఏ షేర్లను కొన్నాడు. ఈ విషయం శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజలీస్ వరకు తెలిసి అందరూ ఆర్సీఏ షేర్స్ కొనటం మొదలుపెట్టారు. అన్ని రేడియో స్టేషన్స్లో ఈ విషయాన్ని ప్రసారం చేయించారు. సిండికేట్లో ఉన్న ఆర్సీఏ యజమాని మెల్లమెల్లగా షేర్లను తక్కువ ధర కొనటం మొదలుపెట్టాడు. అందరూ షేర్స్ కొనటం ప్రారంభించేసరికి సిండికేట్ తమ 2,38,600 షేర్లను మార్కెట్లోకి పంపించాలనుకుంది. అవన్నీ వెంటనే అమ్ముడిపోయాయి. $6,52,783 లాభం వచ్చింది. మిహాన్ బ్రోకరేజ్లో $58,000 సంపాదించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ తండ్రి జోసెఫ్ కెనడీతో పాటు అనేక మంది కోటీశ్వర్లు తమ డబ్బు రెట్టింపు కావాలనుకున్నారు. అందుకని ఆర్సీఏతో పాటు అనేక పెద్ద కంపెనీల షేర్లు పెరగసాగాయి. అందరూ ఒక్క రోజులోనే కోటీశ్వర్లు అవుతున్నారన్న విషయం ప్రచారం జరగసాగింది. జనరల్ మోటార్స్ని స్థాపించిన విలియం డ్యూరెంట్ వాల్ స్ట్రీట్లో మొదటి నెల $1 మిలియన్ లాభం గడించాడు. రెండవ నెల $1 కోటి, మూడవ నెలలో $5 కోట్ల లాభాలు సంపాదించాడు. చిన్న పెద్ద పనులు చేసుకునే అందరూ కూడా షేర్ మార్కెట్లోకి వచ్చారు. అందరూ రావడంతో వాల్ స్ట్రీట్ సిండికేట్ చేతుల్లో నుండి వెళ్ళిపోయింది. లక్షలాది మంది షేర్ మార్కెట్లోకి రావడంతో అది ఇంకా పైకి వెళ్ళసాగింది. జాన్ క్యాథెల్ అనే అంబాసిడర్ ప్రకారం అమెరికాలోని షేర్ మార్కెట్లో 10 లక్షల మంది కంటే ఎక్కువ జూదగాళ్లు ఉన్నారని చెప్పాడు. ఇలా చాలా కాలం జరిగింది. ఎందుకంటే వాళ్లకు కావలసినంత డబ్బు తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి రుణంగా దొరుకుతూ ఉండేది. షేర్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడం అనేది పెరుగుతూ వచ్చింది. అందరి దగ్గర డబ్బు ఉండడం చాలా సంతోషంగా ఉన్న ఈ షేర్ బబుల్ ఎలా బ్లాస్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 1929 వరకు అమెరికన్ బ్యాంకులు అందరికీ చాలా రుణాలు ఇచ్చారు. ప్రజలందరూ ఈ డబ్బు తీసుకుని షేర్లు కొన్నారు. బ్రోకర్లు తమ మార్జిన్ని 10% నుండి 20%కి పెంచేశారు. మధ్యలోని బ్రోకర్లు అందరినీ డబ్బు కట్టమని చెప్పారు. అది వాళ్ళు కట్టలేకపోయారు. అందుకని వాళ్ళు తమ షేర్లు ఏ ధరకైనా అమ్మడానికి పెట్టారు. బ్రోకర్లందరూ ఒకేసారి అమ్మకానికి పెట్టడంతో ఈ బబుల్ బ్లాస్ట్ అవడానికి కారణమైంది. దాంతో అన్ని షేర్ల విలువ తగ్గసాగింది. బ్యాంకులకు ఇచ్చిన షేర్ సర్టిఫికెట్ల మీద ఉన్న ధర కంటే ఈ ధర చాలా తక్కువగా ఉండడంతో బ్యాంకు వాళ్ళు బ్రోకర్ల మీద గట్టి నిర్ణయం తీసుకున్నారు.
చాలామంది పానిక్ సెల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలన్నీ ఎప్పుడో లాభాలు తీసుకున్నాయి. ఇదంతా ఒక మాయాజాలమని ఎందరో ఎక్స్పర్ట్స్ ముందే చెప్పారు. కొన్ని రోజుల తర్వాత అమెరికన్ షేర్ మార్కెట్ డౌన్ అవడం మొదలైంది. ఏదో ఒక ధరకు అమ్మేసి వెళ్ళిపోవాలి అన్నంతగా పడిపోయింది. షేర్లు అమ్మడానికి బ్రోకర్లకు వాల్ స్ట్రీట్ బయట తోపులాటలు కూడా జరిగాయి. ఈ విధంగా ఈ బబుల్ బ్లాస్ట్ అవడానికి కొన్ని రోజులే మిగిలింది. 21 అక్టోబర్ 1929 ఈ రోజున 6 మిలియన్ల షేర్లు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్ పూర్తిగా పడిపోయింది. 1-2 రోజులు బాగానే ఉన్నా 3వ రోజు $400 కోట్ల ఆవిరైపోయాయి. 6.5 మిలియన్ షేర్లు అమ్ముడయ్యాయి. బ్యాంకులు 100 కోట్ల షేర్లను తక్కువ ధరకైనా తీసుకున్నాయి. వారం బాగానే ఉన్న తర్వాత సోమవారం రోజున 1 కోటి షేర్లు అమ్మకానికి వచ్చాయి. బ్రోకర్లు, బ్యాంకులు $1,400 కోట్ల కోల్పోయారు. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఏమీ చేయలేకపోయాడు. 24 అక్టోబర్ 1929న ప్రజలు $200 కోట్ల కోల్పోయారు. సాయంత్రానికల్లా 1.75 కోట్ల షేర్లు అమ్మకానికి వచ్చాయి. ఆ రోజున ఇన్వెస్టర్లు మొత్తం $1,000 కోట్ల కోల్పోయారు. ఈ రోజున అమెరికన్ చరిత్రలో బ్లాక్ థర్స్డే అని పిలుస్తారు. దీన్ని వాల్ స్ట్రీట్ క్రాష్ అని కూడా పిలుస్తారు. దీంట్లో విలియం డ్యూరాంట్ కూడా ఉన్నాడు. ఇతను కోట్ల డాలర్లను కోల్పోయాడు. $1 మిలియన్ అప్పు మిగిలింది. జెస్సీ జేమ్స్ రియార్డ్లు కూడా ఇంకా చాలామంది ఇలాగే నష్టపోయి అప్పుల పాలవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి భయానక విషయాలు మాంద్యం తర్వాత అమెరికా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.